హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇందిరా గార్డెన్కు స్వాగతం. ఈరోజు మా మిద్దె తోటలో అయితే రకరకాల కూరగాయలు హార్వెస్ట్కి ఉన్నాయి. మరి మీతో మాట్లాడుకుంటూ అవన్నీ తెంపుకుందాం పదండి. ఇంకా కాయలు అయితే చాలా ఉన్నాయి. ఈ కాకరకాయలు కూడా తెంపుకుందాం. మన చిట్టి కాకరకాయలు, అడవి కాకరకాయలు ఇక్కడ చాలా ఉన్నాయి, తెంపుకుందాం. కత్తెర తీద్దాం. సైజు కొంచెము పెద్ద పెద్దగా అయినాయి, ఎందుకంటే ఇది వర్షాకాలం కదా. చూడండి, మీరు సైజు చూడొచ్చు ఎంత పెద్దగా అయిందో. అడవి కాకరకాయ. నా తోటలో మొత్తము అడవి కాకరకాయలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది. ఈ మొక్క మీద ఈ కాకర తీగ వారింది. నాకైతే తెంపినప్పుడల్లా ముళ్ళు గుచ్చుతుంటాయి చేతికి. భయం భయం అవుతుంది అనమాట. నాకేమో తొందర ఎక్కువ కదా, ఆ తొందరకు పట్టుమని చేయి పెడతా, అవి కస్సుమని గుచ్చుతాయి. ఇక చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి అడవి కాకరకాయలు. నిదానం తెంపుకుందాం. ఈ కాకర చెట్టు కాడికి వచ్చినప్పుడు ఇక నిదానమే ఉండాలి, ఎందుకంటే ఈ ముళ్ళు గుచ్చుతాయి కదా. ఇంకా మన డ్రాగన్ ఫ్రూట్స్ గిట అన్నీ ఇట్లా బ్లూమ్స్ వస్తున్నాయి చూడండి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నవి. ఇది ఒకే చెట్టు, చెట్టుకు గుత్తులు గుత్తులుగా అడవి కాకరకాయలు. మంచిగా కాకరకాయ పులుసు చేసుకోవచ్చు, అలాగే కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మన తోటలో వచ్చిన కాకరకాయలతోటి. నేను కనుగొన్నది ఏంటంటే, ఈ అడవి కాకరకాయలు వర్షాకాలంలోనే వస్తాయి అనుకున్నా, కానీ మనము నీళ్లు పోస్తే ఏ సీజన్లో అయినా వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ లోపల ఉన్నాయి, పెద్ద పెద్దగా అయిపోయినాయి చూడండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. నా తోటలో మొత్తం అడవి కాకరకాయలే పండిస్తున్నా, ఎందుకంటే నాకు ఎందుకో ఇది టేస్ట్ అనేది నచ్చింది. మనకు నచ్చింది మాత్రమే మనం పండియాలి కదా. అంటే పండియాలంటే అన్ని పండించుకోవాలి, కాకపోతే ఎక్కువ ఈ మొక్కలే ఉన్నాయి మా తోటలో. చూడండి ఎట్లొస్తున్నాయో కాకరకాయలు. కానీ ఈ లైన్లో మొత్తం డ్రాగన్ ఫ్రూట్ వాకిపోయింది తీగ అనేది, ఆ తీగలకే ఈ కాకరకాయలు ఉన్నాయి. భయం భయం అవుతుంది ముళ్ళు గుచ్చుతుంటే. చూడండి, చేతులకు 2 సార్లు గుచ్చుకుని. ఇంకా ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు, ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి. మనకు ఇంత మంచిగా కనిపిస్తున్నా నేను మర్చిపోతుంటాను అన్నమాట కాకరకాయలు. ఇంకా ఇక్కడ ఉన్నాయి. అన్ని తీగలు ఇప్పుడిప్పుడు పాకుతున్నాయి అన్నమాట, కాకర తీగలు. ఇంకా ఇక్కడ ఇదొక రకం కాకర, అడవి కాకర కాదు, చిట్టి కాకర. చూడండి ఎన్ని కాకరకాయలు వచ్చినాయో, చూస్తురు కదా. 1/2 కేజీ కాకరకాయలు వచ్చినాయి చూడండి. అలాగే ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉంది, తెంపుకుందాం. అలాగే తోటలో అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి, వంకాయలు గిట తెంపుకుందాం. ఈరోజు పెద్ద హార్వెస్టే మన తోటలో. ప్రతి చెట్టుకు వంకాయలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఒక టమాటా ఉంది. ఇక మనకే కూరగాయ కనిపించినా ఇట్లా తెంపుకుంటూ వెళ్దాం. బెండకాయ. బెండ చెట్లు లేవు మా దగ్గర, పెట్టుకోవాలి. ఇంకా ఇక్కడ దోసకాయ చూడండి. వావ్, ఒక్కసారి దగ్గరికి రా, ఎంత పెద్ద దోసకాయో చూడండి. పండు పండింది, భలే ఉంది చూడండి కదా.
అసలు ఇంత పెద్ద దోసకాయ ఇప్పటి వరకు మా తోటలో ఎన్నడూ వండలే. అన్ని చిన్న చిన్న దోసకాయలే. మరి ఈ రోజు అయితే ఒక పెద్ద దోసకాయ వచ్చేసింది. భలే ఉంది కదా. ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు. ఇక్కడైతే నల్ల వంకాయ చూడండి. పెంచితే ఇట్లాంటి వంకాయలు పెంచాలి మనం. గుత్తి గుత్తిగా ఎంత మంచిగా ఉందో చూడండి. ఇలాంటి వంకాయలు మనము గుత్తి వంకాయ వండుకుంటే భలే టేస్ట్ ఉంటుంది. భలే ఉంది చూడండి షేప్ కూడా. ఇట్లాంటి వంకాయలు వండించుకోవాలి. మరి అది ఒక్క మొక్క ఎట్లొచ్చిందో తెలియదు. ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు. ఇదొక రకం వంకాయ చూడండి. రకరకాల వంకాయలు. ఇంకా ఇక్కడ ఉన్నాయి వంకాయలు, నల్ల వంకాయలే. ఇంకా ఇక్కడ ముళ్ళు వంకాయలు. ఇంకా ఇక్కడ టమాటాలు ఉన్నాయి. టమాటాలు కూడా తెంపుకుందాం. టమాటాలు అయితే తక్కువ అయిపోయాయి మన తోటలో. ఇంకా ఇక్కడ ఉన్నాయి. ఈరోజు అయితే వంకాయలు కూడా మనకు ½ కేజీ పైనే వచ్చే చూడండి. ఇంకా ఇక్కడ ఒక 2 టమాటాలు ఇక్కడ ఉన్నాయి. చెట్లు విక్కొస్తున్నాయి చూడండి వంకాయలు తెంపుతుంటే. చూడండి 2 కాలీఫ్లవర్లు తెంపేసుకుందాం. ఈ కాలీఫ్లవర్లు క్యాబేజీలు అయితే ఈజీగా వచ్చే పంట చూడండి. మనం మొక్క పెట్టి వదిలేయాలి. అన్ని మొక్కలకి ఇచ్చిన పోషకాలే ఇవ్వాలి. ఇట్లా చక్కగా వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది కాలీఫ్లవరు, తెంపుకుందాం. చూడండి 3 కాలీఫ్లవర్లు తెంపుకున్నాం. ఇంకా మంచిగా మనకు ఒక పూటకి కూరకు సరిపోతాయి. ఇట్లుంటాయి అన్నమాట మన తోటలో కూరగాయలు. ఇంకా తోటలో అక్కడక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇవి కూడా తెంపుకుందాం. చూడండి గుత్తులు గుత్తులుగా పచ్చిమిరపకాయలు, మన బజ్జీ మిరపకాయలు అన్నమాట. ఇంకా ఈ చెట్టు కూడా నిండుగా ఉన్నాయి. ఎన్ని కూరగాయలు చూడండి మన తోటలో. ఇట్లా రకరకాల కూరగాయలు మనం పండించుకోవచ్చు. ప్రతి ఒక్క విత్తనం పెట్టుకోవచ్చు చూడండి. ఇప్పుడు ఇది పెట్టాలి అది పెట్టొద్దు అనే డౌటే వద్దు. మన దగ్గర ఏ విత్తనాలు ఉన్నా పెట్టుకోవచ్చు. ఇంకా ఇక్కడ టమాటాలు కూడా ఉన్నాయి కొన్ని. ఇక్కడ బుల్లెట్ మిర్చి చూడండి ఎట్లున్నాయో మీరు చూడొచ్చు. చెట్టు నిండా బుల్లెట్ మిర్చే. మనం ఇట్లా కొమ్మ లేపితే చాలు ఎట్లా కనిపిస్తున్నాయో. పండ్లు పండుతున్నాయి. ఇట్లా మీది భాగం చూస్తే కనిపిస్తలేవు. ఇగో ఇట్లా వంపితే కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు ఇవన్నీ తెంపుకుందాం. ఇంకా ఇవన్నీ నిదానం తెంపుకుందాం. ఎందుకంటే ఈ చెర్రీ మిర్చి నిదానం తెంపాలి, లేకపోతే కొమ్మలు అనేది ఇరిగిపోద్ది. కత్తెరతో తెంపుదామంటే ఓ చేయితో కత్తెర పట్టాలి, ఓ చేయితో కొమ్మ పట్టాలి. తెంపడం కష్టం. అందుకే కత్తెర పక్కకి ఎక్కేసి చేయితోటే తెంపేద్దాం. చాలా ఉన్నాయి ఈ బుల్లెట్ మిర్చి. భలే కారం ఇవి అయితే. ఇలాంటివి 4 మొక్కలు ఉన్న మనకి పచ్చడికి సరిపోతాయి అన్నమాట. అంటే పచ్చడి చేసుకుంటే బాగుంటుంది ఇలాంటి మిరపకాయలతోటి. ఇవి చాలా స్పైసీ కదా. టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి, గోంగూర పచ్చడికి చాలా బాగుంటాయి. ఇప్పుడు చాలా వస్తాయి చూడండి చెట్టుకు. ఇది పాత మొక్కే. నేను ఏం చేస్తా, ఇవి కూడా పండ్లు పడినప్పుడు నలిసి అలానే మట్టిలోకి వేసేస్తా విత్తనాలు. ప్రతి ఒక్కటి సేవ్ చేయాలంటే మనతో కాని పని. సేవ్ చేసినా ఎక్కడ పెడతామో తెలియదు, ఏ రకం విత్తనమో కూడా తెలియదు, మర్చిపోతాం అన్నమాట. చాలా ఉంటాయి కదా, అట్లా మర్చిపోతాం. అందుకని నేను ఇట్లా మట్టిలోకి వేసేస్తే వాటి టైం వచ్చినప్పుడు అవి మొలుస్తాయి. చూస్తురు కదా మన తోటలో మన మిద్దె పైన ఇట్లా మన ఇంట్లోకి సరిపడా
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎట్లా పండించుకుంటున్నామో కొంచెం ఓపిక ఉండాలి, కొంచెం కష్టపడాలి, మన వాతావరణం మనకు సహకరించాలి. ఇవి అన్నీ ఉంటే మన పంట మన వంటింట్లో మనం చక్కగా వండుకోవచ్చు. వడుస్తూనే లేవు చూడండి, మిరపకాయలు వడుస్తూనే లేవు చూడండి. చెట్టు నిండా మిరపకాయలే ఉన్నాయి. మరి ఇంచుమించు పావు కేజీ మిరపకాయలు వచ్చాయి చూడండి. చెట్టుకు మిరపకాయలు కాస్తున్నాయి కానీ నాకు తెంపడానికే ఓపిక సరిపోతలేదు. ఇక తెంపుదాం, కొంచెం కారం కారంగా పచ్చళ్ళు చేసుకొని తిందాం. చుక్క కూర ఉంటుంది మన తోటలో, అలాగే బచ్చల కూర ఉంటుంది మన తోటలో. ఓ పిరికెడు బచ్చల కూర, ఒక 4-5 మిరపకాయలు వేసుకొని చక్కగా పచ్చడి నూరుకొని వేడివేడి అన్నంలో తింటే ఇంకా మన నోట్లో నీళ్ళు ఊరవలసిందే. ఇదైతే పాత మొక్క, ఒకప్పుడు ఇంత పెద్దగా అయితే ఇడిచేసిన కొంచెం అడుగు భాగం ఉండి ఇట్లా మిరపకాయలు వస్తున్నాయి. ఇవి కారం మిరపకాయలే. ఇడిచేసిన అన్నమాట చెట్టును. పొడుగ్గవైన ఉండే, ఎండాకాలంలో బలకాయలు కాసిన ఉండే. చక్కటి బుల్లెట్ మిర్చి పావు కేజీ పైనే వచ్చినాయి చూడండి. ఇంకా తోటలో చిక్కుడుగాయ ఉంది, తెంపుకుందాం. చూడండి చిక్కుడుగాయ. ఇదైతే మనం ఇట్లా విత్తనాలు వేస్తే ఒక నెల 15 రోజుల కల్లా, 2 నెలల కల్లా మంచిగా చిక్కుడుగాయ వస్తుంది. ఇప్పుడు వర్షాకాలంలో వేసుకుంటే తొందర వస్తుంది అనమాట. తీగ చిక్కుడే కానీ మనకు 2 నెలల కల్లా మంచిగా గుత్తులు గుత్తులుగా ఇట్లా చిక్కుడుగాయ వస్తుంది. చూడండి ఇట్లుంటుంది సన్నం పొడుగు. నేను ఎక్కువ ఇదే వేసుకుంటా, ఎందుకంటే ఇది సీజన్తో పని లేదు, ఎప్పుడైనా కాస్తుంది అనమాట. కొంచెం బుట్టి ఇక్కడ పెట్టేసి తెంపుదాం, మళ్ళీ తీగలు తెగిపోగల. ఇంకా ఇక్కడ కూడా ఉంది. నాకైతే ఇక్కడ రావాలంటే భయం అవుతుంది, కానీ నిదానం తెంపకుండా. ఆ పై గూడు ఉంది చూడండి, ఎండిపోయింది తెంపలేక. ఎండిపోయినా నష్టం ఏం లేదు, మళ్ళీ ఆ విత్తనాలు కూడా తెంపి నేను మట్టిలో పడేస్తా. అట్లా మనకు మంచిగా మళ్ళీ చిక్కుడు మొక్కలు మొలిచి కాయ వస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ ఉన్నది చిక్కుడుగాయ. బయట సైడు తీగ ఎక్కడంటే అక్కడ పోయి ఇట్లా కాయ వస్తుంది అనమాట చిక్కుడుగాయ. గుంజిన మనకో తీగను డిస్టర్బ్ అవుతుంది, కొంచెం గుంజకుండా తెంపుకోవాలి. ఇక్కడ చెట్టు చిక్కుడు, అక్కడక్కడ విత్తనాలు వేసుకున్నా కొన్ని కొన్ని వస్తున్నాయి అన్నమాట. ఇంకా ఇక్కడ ఉంది, మొదట కాసినవి చూడండి. చిన్న చెట్టుకైనా మంచి చక్కగా కాయలు కాస్తున్నాయి చిక్కుడుగాయలు. ఇక్కడ ఉంది చెట్టు చిక్కుడు. మనము ఇట్లా తెంపితే మళ్ళీ ఈ గుత్తులకే పువ్వు వచ్చి మళ్ళీ కాయ వస్తుంది. నాకు అట్లా చాలా సార్లు వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి, ఇవన్నీ చెట్టు చిక్కుళ్ళే, పాత మొక్కలు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసుకుందామంటే ఎక్కడ ప్లేస్ లేదు. నేను అసలు ఇంకా బెండ వేసుకోవాలి, గోకర వేసుకోవాలి, చెట్టు చిక్కుడు వేసుకోవాలి, ఎక్కడ వేసుకోవాలో అర్థమవుతలేదు. ఎక్కడ చూడు పచ్చిమిర్చే ఉన్నాయి, ఇంకా అవన్నీ దేనికే ప్రాణం ధరిస్తలేదు. ఇంకా తోటలో అక్కడక్కడ గోకరకాయ ఉంది. గోకరకాయ అయితే కొంచెమే అయిపోయింది సీజన్. 7-8 సార్లు తెంపిన, కేజీల కొద్దే తెంపిన. ఇక పూత అయితే వస్తలేదు, ఇక మొక్కలు కాయని అనుకుంటా. ఇంకా అంతా బూడిది రోగం కూడా వచ్చింది గోరు చిక్కుడు మొక్కలకి. ఇక ఏం చేయాలి, ఇవన్నీ పీకేసుకోవాలి. పీకేసుకొని వీటి ప్లేస్లో చక్కగా బెండ మొక్కలన్నా చిక్కుడు మొక్కలన్నా పెట్టుకుందాం. అయినా ఈసారి చాలానే తెంపిన నేను గోకరకాయ, ఇంకెంతగానం కాస్తుంది కదా. పండు వారిపోయినాయి మొక్కలన్నీ, ఈ వర్షాలకే అనుకుంటా. కానీ నాకు అర్థమైంది వర్షాకాలం కంటే ఎండాకాలంలోనే ఎక్కువ వస్తుంది అనుకుంటా గోకరకాయ. వర్షాలకు కొంచెం బూడిది రోగం వస్తుంది, వేరు కుళ్ళు వస్తుంది.
నేను తెలుసుకున్న అనుభవం ఇదన్నమాట. ఇప్పుడు ఆకుకూరలు తెంపుకుందాం. ముందుగా అయితే పొనగంటి కూర తెంపుకుందాం. పొనగంటి కూరలో నా దగ్గర 3 రకాలు ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి నాటు పొనగంటి కూర. నాటు పొనగంటి కూరకు మన హైబ్రిడ్ పొనగంటి కూరకు తేడా ఏందనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. ఇది వచ్చేసి హైబ్రిడ్ పొనగంటి కూర. అయితే నాటు పొనగంటి కూర ఈ విధంగా ఉంటుంది. అంటే ఆకు అనేది వెడల్పు ఉంటుంది, పొడువు అనేది తక్కువ ఉంటుంది అనమాట. అంటే ఆకు పొడువు ఉండకుండా పొట్టిగా ఉంటుంది, అలాగే వెడల్పు ఉంటుంది. అలాగే ఇగో హైబ్రిడ్ చూడండి, ఆకు అనేది పొడుగు ఉంటుంది, అలాగే సన్నం ఉంటుంది. అంటే వెడల్పు అనేది సన్నగా ఉంటుంది. మీకు ఈ రెండు ఒక దగ్గర చూపిస్తున్నా. అయితే హైబ్రిడ్ ఆకు పొడుగు ఉంటుంది, వెడల్పు తక్కువ ఉంటుంది. నాటుదేమో ఆకు పొట్టిగా ఉంటుంది, వెడల్పు ఎక్కువ ఉంటుంది. అయితే ఈ నాటు పొనగంటి కూరకు పువ్వు వస్తుంది అనమాట. ఈ నాటు పొనగంటి కూర ఎక్కడ దొరుకుతుంది అంటే మన కాలువల పొంటి, చెరువుల పొంటి, కుంటల పొంటి దొరుకుతుంది. నేను ఈ నాటు పొనగంటి కూర ఒక కుంట దగ్గర తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు వర్షాకాలం కదా, ఎక్కడంటే అక్కడ ఇలాంటి నాటు పొనగంటి కూర దొరుకుతుంది. అయితే ఇంతకుముందు మా తోటలో ఎక్కడ పడితే అక్కడ హైబ్రిడ్ పొనగంటి కూరే ఉండేది, మన మార్కెట్లో దొరికేది. దానికంటే నాటుది చాలా టేస్ట్, అలాగే మన నాటే కదా, అందుకని నేను ఈ నాటు పొనగంటి కూర తెచ్చుకొని ఒక డబ్బాలో అయితే ఇలా నాటుకున్నా. ఈ నాటుకున్న పొనగంటి కూర ఒక బ్లాక్ ట్రబ్లో కానీ కూలర్ ట్రబ్లో కానీ పెట్టుకుంటే మొత్తము స్ప్రెడ్ అయ్యి ఎక్కువ ఆకుకూర అనేది వస్తుంది అనమాట. ఈ నాటుకు ఈ హైబ్రిడ్కు ఇలా తేడా ఉంటుంది. మనం ఎట్లా తెలుసుకోవాలంటే నాటు పొనగంటి కూరకు పువ్వు వస్తుంది, మన హైబ్రిడ్ పొనగంటి కూరకు పువ్వు రాదు, అలా తెలుసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ పొనగంటి కూరను తెంపుకుందాం. ఈ పొనగంటి కూర గిట ఈజీగా వస్తుంది చూడండి, ఎక్కడేసినా ఈజీగా వస్తుంది. ఇంకా దాని కొమ్మ ఒక కుండీలో పడిందంటే ఎక్కడంటే అక్కడ వస్తుంది అన్నమాట. ఈరోజు పొనగంటి కూర గిట చాలానే ఉంది, ఇట్లుందనమాట. ఎక్కడంటే అక్కడ తెంపేసుకుందాం. ఇది లేత ఉన్నప్పుడు తెంపుకుంటేనే బాగా మళ్ళీ చక్కగా 15 రోజుల వరకు చిగుర్లు వస్తుంది, లేతగా ఉంటుంది అనమాట. ఇలా ఆకుకూరలు కూడా మన తోటలో ఈజీగా పండించుకోవచ్చు. పొనగంటి కూర మనకు మార్కెట్లో దొరకదు, ఈ నాటుదైతే అస్సలే దొరకదు. అందుకని నాటుది ఇట్లా మన కుంటల పొంటి, చెరువుల పొంటి కనిపించినప్పుడు ఒక 2-3 మొక్కలు తెచ్చుకొని మన ఇంట్లో ఒక బకెట్లో కానీ ఒక బ్లాక్ ట్రబ్లో కానీ నాటుకుంటే ఎప్పటికీ మన తోటలోనే ఉండిపోద్ది. మనం ఎక్కడ హాస్పిటల్ వెళ్ళకుండా ఇట్లాంటి ఆకుకూరలు తింటే మనకు కావలసిన పోషకాలు అంది హాస్పిటల్కి వెళ్ళకుండా ఉంటాం అన్నమాట. అంటే చిన్న చిన్న వాటికి ఇలాంటివి ఒక మంచి మెడిసిన్ అన్నమాట. అంటే చిన్న చిన్న రోగాలకి ఇలాంటి ఆకుకూరలు ఒక మెడిసిన్ అన్నమాట. ఇదంతా పొనగంటే చూడండి, ఇందులో నల్ల పసుపు ఉంది. నల్ల పసుపులో ఇట్లా ఎక్కడంటే అక్కడ ఈ పొనగంటి కూర అనేది పాకపోయింది, పాకి ఎర్రగిట అయిపోయింది చూడండి. ఇట్లా తెంపేస్తేనే మనకి మళ్ళీ చక్కగా చిగుర్లు వస్తాయి. తెంపకపోతే ఇట్లా అయిపోద్ది అనమాట. అందుకే మనం ఎప్పుడు తెంపాలో అప్పుడు తెంపితేనే ఇట్లా మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, గన్నేరు చెట్టులో కొమ్మలు పడ్డాయేమో, ఇంకా ఇట్లా మొత్తము నారొచ్చినట్టే వచ్చింది. మనకేం నష్టం ఉంది చెప్పండి? ఎక్కడున్నా మనం ఇట్లా తెంపుకుంటే మన కూరకు అనేది సరిపోద్ది అన్నమాట. మనం మట్టి ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లోకి ఇట్లా షిఫ్ట్ చేసినప్పుడు కూడా వాటి ఏర్లు పోయి ఇట్లా ఎక్కడంటే అక్కడ వస్తాయి అన్నమాట పొనగంటి కూర. ఈజీగా పెరిగే ఆకుకూర మన తోటలో పొనగంటి కూర. చూడండి, పొనగంటి కూర గిట మనకు ఎంత వచ్చింది చూడండి. ఇలా పొనగంటి కూర తినడం వల్ల మన కళ్ళకు ఎంతో మేలు చేస్తుంది అన్నమాట. చక్కగా 2 కొమ్మలు మన తోటలో పెట్టుకుంటే ఇట్లాంటి ఆకుకూర మన ఇంట్లోనే పండించుకోవచ్చు. మనం మార్కెట్కి వెళ్ళినా ఇంత మంచి ఆకుకూర మనకు దొరకదు. ఇంకా తోటలో ఎర్ర పొనగంటి కూర కూడా ఉంది, తెంపుకుందాం. ఇది కూడా తెంపుతేనే చక్కగా మళ్ళీ చిగురు వస్తుంది, అందుకనే తెంపుదాం. నేను ఇంతకుముందు ఒకసారి కట్ చేసిన కదా, మళ్ళీ ఇట్లా చిగురు వచ్చింది చూడండి.
ఇలా రకరకాల ఆకుకూరలు పండించుకోవచ్చు. చూడండి, నా తోటలో అయితే ఇంచుమించు 20 రకాలకు ఎక్కువే ఉన్నాయి ఆకుకూరలు. ఇంకా తెంపినప్పుడల్లా 2-3 రకాల ఆకుకూరలు తెంపుతుంటానమాట. మనము ఈ ఎర్రపొనగంటి కూర కొమ్మతోటే పెట్టుకోవచ్చు. చూడండి, ఇట్లా కొమ్మ పెడితే అట్లా వచ్చేస్తుంది. ఈజీగా వచ్చే ఆకుకూర ఈ ఎర్రపొనగంటి కూర. చూడండి, ఎర్రపొనగంటి కూర ఎంత బాగుందో, ఫ్రెష్గా, కలర్ఫుల్గా. ఇలాంటి ఆకుకూరలను మనం చూస్తుంటేనే మనకి ఎంతో ఆనందం వేస్తుంది. చూడండి, తినకున్నా తిన్నంత విలువ అనిపిస్తుంది అన్నమాట ఇలాంటి ఆకుకూరలు చూస్తుంటే. ఇంకా మన తోటలో బచ్చల కూర గిట చూడండి, విత్తనాలు పడి ఎక్కడంటే అక్కడ ఇట్లా పాక్కపోతుంది. సపోర్టు లేదు, ఏం లేదు. ఏ కుండీలు అంటే ఆ కుండీలో ఇట్లా మొలుస్తాయి అన్నమాట మన బచ్చల కూర. ఇక నేను పండించుకునే బచ్చల కూర ఇది ఒక్కటే అనమాట. 4-5 రకాలు ఉంటాయి, కానీ నాకు నచ్చిన బచ్చల కూర మాత్రమే నేను వండించుకుంటా. చూడండి, ఇప్పుడు మనం తెంపిన బుల్లెట్ మిర్చితో ఈ బచ్చల కూర పచ్చడి చేసుకుంటే మస్తు ఉంటుంది. నేను అట్లే చేస్తాను అనమాట. ఇలాంటి ఆకుకూర, ఈ బచ్చల కూర, ఆ బుల్లెట్ మిర్చితో పచ్చడి. ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి ఈ వర్షాకాలం వస్తే మన బచ్చల కూర మొక్కలు. ఇక ఇప్పుడు ఇట్లాంటి ఆకంతా తెంపుకుంటే మనకు ఒక పూటకు పచ్చడికి సరిపోద్ది అనమాట. మీరు చూస్తున్నారు కదా, మనం మార్కెట్కి వెళ్ళకుండా మన తోటలోనే ఇన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు ఎట్లా పండిస్తున్నాం అనేది. ఇంకా ఇక్కడ ఉంది బచ్చల కూర, చెట్టే వీకేసిన. చూడండి, చాలా ఉన్నాయి, ఏం చేసుకుంటాం. ఇంకా ఇక్కడ కూడా బకెట్లో చూడండి, మొలిసింది గులాబీ చెట్ల మీదకి ఎక్కింది, అక్కడ తీగ మీదకి ఎక్కింది, ఎక్కడ సపోర్ట్ దొరికితే అక్కడ. ఈ వర్షాకాలం వస్తే మిద్దె తోట అంతా సీదు అవుతుంది. ఇంకా స్టార్ట్ కాలేదన్నమాట సీదు కావడం. ఒక్క నెల పోతే ఉంటుంది మన తోట, నడవనికే రాదు. ఇగో ఈ బెండ చెట్టు మీదకి కూడా వాక్కపోయింది. చూడండి బచ్చల కూర. చాలు మనకి ఇట్లా 2 మొక్కలు ఉన్నా మంచిగా పచ్చడి చేసుకోవచ్చు. మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూరే, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మనందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరూ ఈ బచ్చల కూర గిట వండిస్తుర్రు మిద్దె తోటలలో. వాటంతా తవ్వే విత్తనాలు పడి ఇట్లా వస్తుంది అనమాట. ఇది కూడా నేను ప్రత్యేకంగా అయితే పోసుకోను. చూడండి, బుట్టి నిండా బచ్చల కూర వచ్చింది. మంచి చక్కగా పచ్చడి చేసుకొని తిందాం. చూడండి, ఇప్పటి వరకు మిద్దె తోటలో ఎన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు తెంపుకున్నామో. చక్కగా వారానికి సరిపడా కూరగాయలు, ఆకుకూరలు మన మిద్దె తోటలోనే తెంపుకున్నాము. మీరే చూడండి, అన్ని కుటుంబానికి సరిపడా, అంటే 4 ఉన్నోళ్లకు సరిపడా కూరగాయలు ఎట్లొచ్చినాయో. 1/2 కేజీ పైనే కాకరకాయలు, అలాగే ఒక దోసకాయ, అలాగే పచ్చిమిర్చి, గోకరకాయ, టమాటాలు, చిక్కుడుగాయ, బీరకాయలు, అలాగే కాలీఫ్లవర్లు, వంకాయలు, 3 రకాల ఆకుకూరలు, అంటే పొనగంటి కూర, ఎర్ర పొనగంటి కూర, బచ్చల కూర. ఇలా అయితే ఈరోజు మా మిద్దె తోటలో నేను తెంపుకున్న కూరగాయలు అన్నమాట. నేనే కాదు, మీరు కూడా ఈ విధంగా పండించుకోవచ్చు కొంచెం ఓపిక ఉంటే. మరి ఈరోజైతే మన తోటలో ఇన్ని కూరగాయలు వచ్చినాయి కదా, మరి మీకు నచ్చిందే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.